గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్ తో బాధపడుతున్నారా? సోరియాసిస్ వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? సోరియాసిస్ ను ఎలా గుర్తించవచ్చు? ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సోరియాసిస్ కు ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఆర్కే ఆయుర్వేదిక్ డాక్టర్ టిఎల్ శ్రీనివాసరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ముందుగా సోరియాసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించవచ్చు అంటారు? ముఖ్యంగా సోరియాసిస్ అంటే తలపైన కానీ చేతులపైన కానీ లేదా కాళ్లపైన చిన్న చిన్నటి ఎర్రటి పొక్కులు లాంటివి స్టార్ట్ అవుతాయండి. అలా అయిన తర్వాత అవి దేహమంతా పాకి ఎర్రని దద్దుల్లాగా వచ్చి దురదను కలిగి ఉంటాయి. గోకినప్పుడు చేప పొట్టులాగా పొడి రాలుతా ఉంటుంది. ఇలాంటి అతి సామాన్యమైన లక్షణాలు కలిగినటువంటి వ్యాధిని సోరియాసిస్ గా మనం గుర్తిస్తామండి. అలాగే చాలా వరకు మచ్చలు అని చెప్పారు. అంటే ప్రతి మచ్చ సోరియాసిస్ కింద ట్రీట్ కాదండి. ఏదైతే దురద కలిగి గోకినప్పుడు చేప పొట్టు లాంటి, దీనిలో సోరియాసిస్ లో ముఖ్యమైన లక్షణం అదొకటేనండి. చేప పొట్టు లాంటిగా పొట్టులాగా రాలడం అన్నది ముఖ్య లక్షణంగా చెప్తారండి. అంటే ఎటువంటి కారణాలు అంటారు? దీనికి ఏం కారణాలు? ముఖ్యంగా సోరియాసిస్ రావడానికి కారణాలు ఆహార కారణాలు, విహార కారణాలు, వంశపారంపర్య కారణాలని ఒక 3 రకాలుగా చెప్తారు. ఆహార కారణాలు వచ్చేసి విరుద్ధాహార సేవనం అనేది ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ గా చెప్తారండి. విరుద్ధాహార సేవనం అంటే గుణ విరుద్ధం గాని వీర విరుద్ధం గాని అని ఉంటాయండి. ముఖ్యంగా చేపలు ఇలాంటి పదార్థాలను పాల ఉత్పత్తులతో కలిపి తీసుకోవడం అన్నది విరుద్ధాహారంగా ఆయుర్వేదంలో చెప్తారు. మరియు బాగా ఎక్కువగా జంక్ ఫుడ్స్ వాడడము ఇలాంటి కారణాల వలన సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే విహార కారణాలు వచ్చేసి రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొండడము, తర్వాత ఉదయం ఎక్కువసేపు కూడా పడుకొని ఉండడము, తర్వాత మానసిక ఒత్తిడి ఎక్కువగా కలిగి ఉండడము, తర్వాత నిద్రలేమి కారణాలు కూడా సోరియాసిస్ రావడానికి మెయిన్ కారణాలుగా చెప్తారండి. ఇంకొకటి వంశపారంపర్యంగా తీసుకున్నట్టయితే తల్లిదండ్రుల్లో ఇద్దరిలో సోరియాసిస్ ఉంటే పిల్లలకు వచ్చే పర్సెంటేజ్ 25% గా చెప్తారు. ఒకవేళ తల్లికి గాని తండ్రికి గాని మాత్రమే ఉంటే ఒక 16% పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే సోరియాసిస్ కి లక్షణాలు చెప్పారంటే అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది సోరియాసిస్ వచ్చేసి ముఖ్యంగా ఆయుర్వేదంలో కిటిబ సోరియాసిస్ అని, ఏక సోరియాసిస్ అని, చర్మాక్య సోరియాసిస్ అని, వైపాదిక సోరియాసిస్ అని ఒక 4 రకాలుగా చెప్తారు. ముఖ్యంగా కిటిబ సోరియాసిస్ అంటే చర్మం పైన ఉండే మచ్చలు ముదురు నీలపు రంగులో గాని ముదురు ఎరుపు రంగుల్లో గాని ఉంటాయి. దురద బాగా కలిగి ఉంటాయి. ఇలాంటి దురద కలిగినప్పుడు గోకినప్పుడు పొట్టు రాంటిగా రాలుతా ఉంటుంది. ఇదాన్ని ఇలాగ ఉంటుంది. తర్వాత ఏక సోరియాసిస్ వచ్చేసి వెండి వర్ణం కలిగి ఉంటాయండి. దీన్ని గోకినప్పుడు మెరుస్తున్నటువంటి చర్మ కణాలు కింద రాలుతా ఉంటాయి. ఇలాంటి దాన్ని ఏక సోరియాసిస్ అంటారు. తర్వాత చర్మాక్య సోరియాసిస్ అనేది ఇంకో రకం ఉంది. ఈ సోరియాసిస్ లో మచ్చలు ఉంటాయండి. గోకినప్పుడు ఏమి పొడి రాలేదు కానీ మచ్చలు ఉంటాయి. చిన్న చిన్న మచ్చలు స్టార్ట్ అయ్యి అవి పెరుగుతూ ఒకదాన్ని ఒకటి కలిసి చర్మం పైన ఉబ్బెత్తుగా మారతాయండి. అయితే ఇదాన్ని మన వాడుక భాషలో గజ చర్మం అని కూడా అంటారండి. ఇదొకటి. తర్వాత వైపాదిక సోరియాసిస్ అనే రకం ఒకటి ఉంది. ఈ వైపాదిక సోరియాసిస్ వచ్చేసి ముఖ్యంగా అరికాళ్ళు అరిచేతులలో మాత్రమే ఏర్పడుతుందండి. అరికాళ్ళలో అరిచేతుల లోపల చర్మ కణాలు మందంగా ఉంటాయి కాబట్టి అవి మొత్తం పొట్టులాగా రాలకుండా అటులాగా పైన మొత్తం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే అండి, మనతో మాట్లాడండి. కరీంనగర్ నుంచి మధు గారు కాల్ చేశారు. హలో 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 మధు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాకు హలో చెప్పండి మధు గారు. మాకు ఈ స్టేరింగ్ ఇక్కడ వెంట్రుకలు రావట్లేదండి. అయితే దీనికి సంబంధించి ఏమైనా సోరియాసిస్ మరి ఇదేంటి అంటే ముఖ్య ఎంటికలు రావట్లేదు అంటే ఎంటికలు ఊసిపోయాయా లేకపోతే నెత్తిలో చుండులాగా ఏమైనా ఉందా అది ముఖ్యంగా చూసుకోవాలండి. ఫస్ట్ చుండులాగా ఉందా చెప్పండి. ఊడిపోయినాయండి. చుండులాగా ఉండి ఊడిపోయినాయా? చుండులాగా ఏం లేదండి, 2 ప్లేస్లలో. అయితే ముఖ్యంగా మీకు వచ్చింది సోరియాసిస్ వ్యాధి కాకపోవచ్చండి. చూడండి ఒకసారి మా నియరెస్ట్ సెంటర్ కి వచ్చి ఒకసారి చూపించండి. మేము దాన్ని డయాగ్నోస్ చేసి మీకు సరి అయిన చికిత్స అందిస్తామండి. అలాగే చాలా మంది చిన్న చిన్న మచ్చలు రావచ్చు, లేకపోతే ఇప్పుడు మళ్ళీ అక్కడ హెయిర్ గ్రోత్ లేకపోతే అది సోరియాసిస్ ఏమో అని ఫిక్స్ అయ్యారు. చాలా మంది పేను కొరుకుడు అనే ఒక ఆయుర్వేదంలో ఒక వ్యాధి ఉంటుందండి. దాన్ని కూడా సోరియాసిస్ గా చాలా మంది భ్రమపడుతుంటారు. కానీ అది అలోపేసియా ఏరియేటా అని అదొక వ్యాధి అండి. దానికి సోరియాసిస్ కి ఎలాంటి సంబంధం లేదు. దీనిలో మాత్రం తలలో చుండులాగా ఉంటుంది. ఫస్ట్ అందరు చాలా మంది ఏంటంటే చుండు అనుకుని భ్రమపడతారు. ఫస్ట్
తర్వాత దాన్ని వదిలిపెట్టేస్తారు. అది అలాగే ఎక్కువ అయిపోయి సోరియాసిస్ కు దారి తీస్తా ఉంది. అయితే చుండుకు సోరియాసిస్ కు తేడా ఏంటంటే చుండు అంటే ఓన్లీ పొట్టులాగా మాత్రమే రాలుతా ఉంటుందండి. సోరియాసిస్ వచ్చేసి అట్టులాగా మొత్తం ఒక 2-3 రోజులు తలస్నానం చేయకపోతే తలపైన మొత్తం పెచ్చుల్లాగా కట్టి పైన ఊడొస్తా ఉంటుందండి. దీన్ని సోరియాసిస్ అంటారు. దీని వలన వెంట్రుకలు ఊసిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనండి. మహబూబ్ నగర్ నుంచి గీత కాల్ చేశారు. హలో హలో గీత గారు నమస్తే అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మ గీత గారు, చెప్పండి. నాకు అరికాళ్ళు అరిచేతులు సార్, మీరు ఇంకా చెప్తుంటే విని నా ప్రాబ్లం చెప్తున్నాను. చెప్పండి. అరికాళ్ళకు అరిచేతులకు అదే ఒక రకంగా కొంచెం దురద పెట్టింది సార్ కొన్ని రోజులు. ఓకే. అయితే నేను ఇక్కడ ఒక స్పెషలిస్ట్ కి చూపిస్తే ఇది సోరియాసిస్ స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పిండ్రు. ఓకే. అయితే దానికి మెడిసిన్ అదే మందులు కూడా ఇచ్చినారు, ఒక ఆయింట్మెంట్ క్రీము. ఓకే. అయితే 2 months వాడిన తర్వాత మళ్ళీ బంద్ చేసినాను, మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే సెకండ్ టైం పోతే కూడా మళ్ళీ ఇచ్చినారు. అది ఎట్లా అట్లనే కంటిన్యూగా ఎన్ని రోజులు వాడాలి సార్? అమ్మా గీత గారు, మీరు మీకు వచ్చింది వైపాదిక సోరియాసిస్ అంటారండి, పామోప్లాంటార్ సోరియాసిస్. ముఖ్యంగా ఈ సోరియాసిస్ అరికాళ్ళు అరిచేతుల్లోనే వస్తుందండి. అరికాళ్ళు అరిచేతుల్లో వస్తుంది. ఎన్ని రోజులు వాడడం అన్నది ఏం లేదు. మీరు మా నియరెస్ట్ సెంటర్, మా ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ కి ఒకసారి రండి. వస్తే మీకు మేము ఒక 1 month లోపల మీకు మంచి రిజల్ట్స్ చూపిస్తామండి. ఓకేనండి. హైదరాబాద్ నుంచి సాగర్ గారు కాల్ చేశారు. హలో హలో సాగర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అంటే హెయిర్స్ లో పుట్టు లెక్క ఊడిపోతుంది అట్టలు కట్టి, అంటే ఇది సోరియాసిస్ అని అనుకుంటున్నాను. అదేం ప్రాబ్లం ఏంటి? హలో సాగర్ గారు, చెప్పండి సార్. సార్ మీరు చెప్పిన లక్షణాలు చూస్తా ఉంటే అది సోరియాసిస్ లాగానే అనిపిస్తుందండి. ఓకే. అయితే మీరు మా నియరెస్ట్ సెంటర్ కుకుడుపల్లిలో ఉంది, తర్వాత నాంపల్లిలో ఉందండి. మా స్క్రోల్ అవుతున్న నంబర్లకు ఒకసారి కాల్ చేసి మీరు రండి. అక్కడ మాకు చాలా అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు. సార్ ఇది ఎలా ఉంటుంది కోర్స్ అంటే ఇది 3 రకాలుగా ఉంటుందండి. ఇంటర్నల్ మెడిసిన్స్ ఇస్తాము. మా దగ్గర మంచి పొటెన్షియల్ ఉన్న మెడిసిన్స్ ఉన్నాయి సోరియాసిస్ కోసము. మరియు పైన లేపనాలు, ఆయిల్స్, మసాజెస్ ఉంటాయండి. అలాగే పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి మా దగ్గర. కాబట్టి మీరు మా నియరెస్ట్ సెంటర్ కి వచ్చి ఒకసారి కలిస్తే మా వైద్యులు మీకు తగిన సలహాను అందించి మీ వ్యాధిని తక్కువ చేస్తారండి. ఓకేనండి. మరో కాల్ ఉన్నారు, నిజామాబాద్ నుంచి నగేష్. హలో హలో నగేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నాకు ఒక 5 సంవత్సరాల సోరియాసిస్ ఉంది. చెప్పండి సార్. నమస్కారం. ఆర్థోటిక్ పెయిన్ కూడా ఉంది, జాయింట్ పెయిన్. సార్ నాకు సోరియాసిస్ తో పాటు జాయింట్ పెయిన్ కూడా ఉందండి. చెప్పండి. 5 రోజుల నుంచి ఉంది. సరే సార్ చెప్పండి. తర్వాత చూపెట్టాను, ఏం తక్కువ లేదు సార్. సార్ ఏం చేయమంటారు? సార్ మీకు చాలా ఉంది సార్ జాయింట్ పెయిన్. సార్ మీకు సోరియాసిస్ చాలా క్రానిక్ కండిషన్ లో ఉన్నట్టుగా కనిపిస్తుందండి. అయితే మీరు ముఖ్యంగా ఏంటంటే మీరు పంచకర్మ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా సోరియాసిస్ లో ఏం జరుగుతుందంటే సోరియాసిస్ బ్లడ్ లో మొత్తం కలిసిన తర్వాత స్మాల్ జాయింట్స్ ని చాలా ఇన్ఫ్లెక్షన్ చేసి దాన్ని పెయిన్స్ వచ్చేటలాగా చేస్తుందండి. మెయిన్ గా చిన్న కీళ్లలో పెయిన్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా మంచి రిజల్ట్స్ పొందుతారండి. కొంతమందికి ఏంటంటే జస్ట్ ఇలా పొట్టు రాలినట్టు రాలుతూ ఉంటుంది, ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అనేవి, మిగతా రియాక్షన్స్ ఇందులో మెయిన్ గా అంటే ఏంటంటే పొట్టురాళ్ళ లాగా రావడం అన్నది మొదటి స్టేజ్ అండి. అది దాన్ని అలాగే పట్టించుకోకుండా మెడిసిన్స్ ఏం వేసుకోకుండా తర్వాత ఇతర వైద్య విధానాల ద్వారా వాడిన కొన్ని మందుల వలన స్టిరాయిడ్స్ వాడతారండి బాగా. దాని వలన అది ఏమైతుందంటే బ్లడ్ లో మొత్తం కలిసిపోయి చిన్న కీళ్ళు అనేటివి బాగా ఇన్ఫ్లెక్షన్ అయిపోతాయండి. దాని వలన ఏమైతుందంటే కీళ్ల వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానిలో మెయిన్ గా మా ఆయుర్వేదంలో ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి. పంచకర్మ ట్రీట్మెంట్ లోపల ఇలాంటి వ్యాధికి మెయిన్ మనకు గోళ్లలో సోరియాసిస్ లో క్రానిక్ కండిషన్స్ ఏంటి అంటే గోళ్ల పైన పిట్టింగ్ లాగా రావడము, గోళ్ల పైన మచ్చలు రావడము, స్మాల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడము, స్మాల్ జాయింట్స్ లో నొప్పిలాగా ఉండడము, వేళ్లు వంకర పోవడము, ఇలాంటివి జరిగినాయి అంటే సోరియాసిస్ అనేది క్రానిక్ కండిషన్ లో ఉన్నట్టుగా గుర్తుపడతారు. దాన్ని బట్టి మేము పంచకర్మ ట్రీట్మెంట్ ఒకటి ఇస్తామండి. దాని వలన తప్పకుండా నయమైపోతుందండి. ఓకే. ఆదిలాబాద్ నుంచి సాయి కృష్ణ కాల్ చేశారు. హలో హలో సాయి కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో
సార్ చెప్పండి సార్ సాయికృష్ణ గారు. అంటే నాకు ఈ చెయ్యి మట్ట పైన సార్ చెయ్యి మట్ట పైన ఇంకా మళ్ళీ తర్వాత చెవులకు పై భాగాన సార్ కొంచెం పొక్కులుగా ఉంది. ఓకే. అది గోక్తే దురదగా ఉంది. అయితే గోక్తే దురదగా ఉండి ఏమైనా పొట్టులాగా రాలుతుందా అండి? పొట్టులాగా రావడం అంటే తెల్లగా చుండులాగా వస్తుంది. అవునండి, చుండ్రులాగా వస్తుంది, పొట్టులాగా రాలుతుంది, దురద ఉంటుంది, అప్పుడప్పుడు ఎరుపు రంగుకి మారినట్టు అనిపిస్తుంటుంది. అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? ఒకసారి సన్నం సొరలాగా వస్తుంది. అదేనండి, అది సోరియాసిస్ ఏనండి. హలో, సోరియాసిస్ ఏనండి. మీరు మా సెంటర్ కి వచ్చేసేయండి, ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ కి వచ్చేస్తే మేము దాన్ని తప్పకుండా తగ్గించి మీకు స్వస్థత చేకూరుస్తామండి. అలాగే సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలంటారు ఆల్రెడీ వచ్చిన తర్వాత? సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు వచ్చిన తర్వాత అంటే ముఖ్యంగా ఆహార విహారాల్లో మనం పథ్యాలని చెప్తామండి. పథ్యం అంటే రోగానికి మాత్రమే పథ్యము, మందులకేం పథ్యం ఉండదండి. అయితే మామూలుగా చేపలు అంటే సీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల సోరియాసిస్ వ్యాధి తగ్గిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి వాటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సీ ఫుడ్స్ ఒకటి కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఆహార పథ్యాల్లో పెద్ద ఎక్కువగా ఏముండవు. మామూలుగా దురదను కలిగించేటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవద్దు. విహారంలో వచ్చేసి రాత్రి ఎక్కువ టైం మేల్కొని ఉండడము, మానసికంగా బాగా టెన్షన్ గా ఉండడము, తర్వాత నిద్రలేమి ఒకటి సోరియాసిస్ కు మెయిన్ కారణాలు చెప్తారు. కాబట్టి వీటి లేకుండా ప్రశాంతంగా ఉండడము, ఇవి చేస్తే తప్పకుండా సోరియాసిస్ మళ్ళీ తిరిగి రాకపోవడం జరుగుతుంది. మొదటి నుంచే దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఓకేనండి. ఖమ్మం నుంచి సోనీ కాల్ చేశారు. హలో. హలో అండి. సోనీ గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. సోనీ గారు నమస్కారం. హలో, చెప్పండి సార్. నమస్కారం. నమస్తే సార్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మోహన్ అండి. మోహన్ గారు చెప్పండి. సార్, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ప్లస్ తలలో సన్నటిగా పొట్టులాగా లేచి సన్నటి పొక్కుల్లాగా దురద వస్తున్నాయి సార్ బాగా. ఎన్ని రోజులు అయింది సార్? ఇది అటు ఇటుగా ఒక 6 months అవుతుంది సార్. సరే, ఓకే. అట్లా ఉంది. వాటి వల్ల మరి ఇది ఎందుకో తెలియదు కానీ హెయిర్స్ బాగా ఊడిపోతున్నాయి సార్. సోరియాసిస్ లక్షణమే అండి అది. మీరు మా నియరెస్ట్ సెంటర్ కి వచ్చేసి ఒకసారి కలవండి, దానికి మంచి ట్రీట్మెంట్ మేము అందించగలమండి. మామూలుగా ఆయుర్వేదంలో సోరియాసిస్ ని అంటే శాశ్వతంగా పరిష్కరించవచ్చు అంటారా? తప్పకుండా పరిష్కరించవచ్చండి. ఆయుర్వేదంలో సోరియాసిస్ కు మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంకొకటి, మా ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క అధినేత అయినటువంటి పూజారి రవికుమార్ గారు ఈ సోరియాసిస్ మీద 16 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారండి. చాలా వారు తీసుకొచ్చినటువంటి మంచి ధోరణిలు సోరియాసిస్ కంప్లీట్ గా క్యూర్ చేస్తున్నాయండి. అయితే దీనిలో ముఖ్యంగా పైన లేపనాలు లాంటివి ఇస్తామండి మేము. తైల లేపనాలు, తైలము, తర్వాత పౌడర్ లేపనాలు ఉంటాయి, తర్వాత ఘృతం లేపనాలు ఉంటాయి. ఇవి పైన ఎక్స్టర్నల్ గా వాడతామండి. తర్వాత ఇంటర్నల్ గా వచ్చేసి హై పొటెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయండి మా దగ్గర సోరియాసిస్ తగ్గించడానికి. అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లం, సోరియాసిస్ వలన ఆర్థరైటిస్ వచ్చినటువంటి, ఇందాక మనకు కాలర్ వచ్చారు, సోరియాసిస్ వలన ఆర్థరైటిస్ వచ్చినటువంటి పేషెంట్స్ కి మేము పంచకర్మ ద్వారా మంచి ట్రీట్మెంట్ చేస్తామండి. అయితే ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, సోరియాసిస్ వ్యాధిలో ఆర్థరైటిస్ వచ్చినా రాకున్నా ముఖ్యంగా ఒక 100% మనం సోరియాసిస్ వ్యాధిని తక్కువ చేస్తాం అనుకుంటే అందులో 75% మేము కంప్లీట్ చేస్తామండి. మంచి అనుభవజ్ఞుల వైద్యులు ఒక 25% అనుకుంటే మా టెక్నీషియన్స్ ఉన్నారండి, పంచకర్మ టెక్నీషియన్స్ ఉన్నారు, మేల్ టెక్నీషియన్స్ కానీ ఫిమేల్ టెక్నీషియన్స్ కానీ. మా ప్రతి ఇన్స్టిట్యూట్ లో చాలా పేషెంట్ ని ఆప్యాయంగా ఆదరించి మంచి టెక్నీషియన్స్ తో మేము పంచకర్మ చేయిస్తున్నామండి. తర్వాత మా దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ కూడా మంచి హై పొటెన్షియల్ మెడిసిన్స్ ఉన్నాయండి మాకు ఇంటర్నల్ గా వాడుకోవడానికి. ఒక రోగి 25% మాత్రమే, అంటే మేము ఇచ్చినటువంటి మందులు కరెక్ట్ గా టైం టు టైం వాడడము, తర్వాత పైన పెట్టాల్సిన లేపనాలు గాని ఆయిల్స్ గాని ఇవి కరెక్ట్ టైం కో, ఎందుకంటే సోరియాసిస్ అనేది మచ్చ ఆరిపోయి పొడిగా మారితే మాత్రము సోరియాసిస్ విధృతి పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి సోరియాసిస్ మచ్చని ఆరనివ్వకుండా ఎప్పటికప్పుడు ఆయిల్స్ గాని ఘృతాలు గాని మేము ఇచ్చినటువంటి పైన అప్లై చేస్తూ ఒక 25% వాళ్ళు కృషి చేస్తే 100% మా ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మేము అందరికీ స్వస్థత చేకూరుస్తామండి. ఓకే. నిజామాబాద్ నుంచి సుమన్ గారు కాల్ చేశారు. హలో. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి.
నాకు ఒక 2 years దాకా చర్మం అంతా ఇట్లా రౌండ్ మచ్చలు అయినాయండి. చెప్పండి సుమన్ గారు. చర్మం అంతా రౌండ్ మచ్చలు అయితే మందులు పెడితే తగ్గిపోయింది. తర్వాత తలలో కురుపుల్లాగా వచ్చేసినాయి. ఓకే. కురుపుల్లాగా వచ్చేసి అది మళ్ళీ తర్వాత ఇక పొట్టులాగా రావడం, దువ్వినప్పుడు రావడం వచ్చేసింది. ఓకే. మెడిసిన్స్ వాడుతూ వచ్చాను. ఇప్పుడు గుబ్బల్లాగా వస్తున్నాయి నెత్తిలో. ఓకే. అది తీస్తే ఎర్ర వస్తుంది దానిపైన. ఓకే. అట్లా ఇప్పటికీ కంటిన్యూ వస్తుంది. బయట స్కిన్ స్పెషలిస్ట్ చూపెడితే మెడిసిన్ ఇస్తారు, పెట్టుకున్నా కానీ అప్పుడప్పుడు తక్కువైతున్నాయి. మళ్ళీ గుబ్బల ఏది పెట్టినా కొన్ని రోజులు తగ్గినట్టు అనిపించి మళ్ళీ వస్తా ఉంటుందండి. కాబట్టి మీ తలపైన రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ ను ఒక హ్యాబిట్ లాగా మార్చుకొని రెగ్యులర్ గా మీరు తలపైన ఆయిల్ మసాజ్ చేస్తా ఉంటే సోరియాసిస్ ను బాడీ పైకి రాకుండా మీరు కంట్రోల్ చేయగలుగుతారండి. మా సెంటర్ కి రండి, మీకు తప్పకుండా మేము తగ్గించగలుగుతామండి. అలాగే చికిత్స తర్వాత వ్యాధిగ్రస్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? చికిత్స తర్వాత మెయిన్ గా ఈ సోరియాసిస్ వ్యాధి అనేది వర్షాకాలం స్టార్ట్ అవుతుందండి. చలికాలం బాగా పెరుగుతుంది, ఎండాకాలంలో తగ్గిపోతుంది. ఎండాకాలంలో లేదు కదా అని చెప్పి సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు ఏం చేస్తా ఉంటారంటే మెడిసిన్స్ వాడకుండా, పైన అప్లికేషన్స్ ఏం వాడకుండా వదిలిపెట్టేస్తా ఉంటారు. కానీ అది సరైన పద్ధతి కాదండి. చర్మంలో ఒకసారి సోరియాసిస్ వచ్చింది అంటే దాన్ని కంప్లీట్ ఎరాడికేట్ అయ్యే వరకు వ్యాధి పైన కనిపించకపోయినప్పటికీ మెడిసిన్స్ ఇంటర్నల్ గా మెడిసిన్స్ వాడుతూ పైన అప్లికేషన్స్ రెగ్యులర్ గా ఉంటే ఈ వ్యాధి మళ్లీ తిరిగి రాకుండా మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. తర్వాత ఈ వర్షాకాలం చలికాలం కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుతూ ఎక్స్టర్నల్ గా అప్లికేషన్స్ ఇస్తా ఉంటే తప్పకుండా వ్యాధి మళ్లీ పెరగకుండా ఉంటుంది. అంటే మచ్చలు అవి తగ్గిపోయిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే తగ్గిపోయింది, మొత్తం కంప్లీట్ తగ్గిపోయింది అనుకుంటారండి. కానీ అది లోన దాని యొక్క దోష దూషాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మొత్తం ఎరాడికేట్ అయిపోయిందని చెప్పి వైద్యులు డిసైడ్ చేసే వరకు మాత్రం మెడిసిన్స్ వదలకుండా వాడితే తప్పకుండా తగ్గించుకోవచ్చు. ఓకేనండి. కామారెడ్డి నుంచి చంద్రకాంత్ గారు కాల్ చేశారు. హలో చంద్రకాంత్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, ఇక్కడ నాకు మెడ దగ్గర కురుపులు వస్తున్నాయండి. అంటే కురుపుల మచ్చలు, తెల్ల మచ్చలు, రెడ్ గా మచ్చలు వచ్చేస్తున్నాయి. అట్లానే పెరుగుల పైన కూడా మచ్చలు వచ్చేస్తున్నాయి. సార్ చంద్రకాంత్ గారు, తెల్లగా వస్తున్నాయి, రెడ్ గా వస్తున్నాయి. అది ఎంత పెట్టినా కూడా హైపో అని ఒకటి పెట్టాను మేడం. ఓకే. హైపో అని సోడియం కలిపి నిమ్మరసంలో కలిపి పెట్టాను. ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. చంద్రకాంత్ గారు, మీరు అలాంటి కెమికల్స్ అవి పెట్టకండి. మన ఆయుర్వేదంలో అద్భుతమైన తైలాలున్నాయి, అద్భుతమైన ఘృతాలున్నాయి. పైన అప్లికేషన్ చేస్తే మళ్లీ తిరిగి రాకుండా ఉండేటువంటి అద్భుతమైన ఘృతాలు, తైలాలున్నాయి. మీరు దయచేసి అలాంటి కెమికల్స్ అవి పెట్టి అక్కడ మచ్చలు అవి తెచ్చుకొని అవి సీరియస్ కండిషన్ కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి మీరు అలాంటి పని చేయకండి. మా వైద్యుల్ని సంప్రదించండి, మీకు తప్పకుండా సలహాలు ఇచ్చి తప్పకుండా తగ్గిస్తారండి. కరీంనగర్ నుంచి కుమార్ గారు కాల్ చేశారు. హలో మేడం. కుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, మాట్లాడండి. కుమార్ గారు నమస్కారం అండి, చెప్పండి. సార్, నాకు ఈ కాలుకు ఈ మోకాలు పొట్టులు వేసుకుంటే గోపుతాంటే పొట్టులు వేస్తాను సార్. చెప్పండి సార్. అది మరి సోరియాసిసేనా లేకుంటే రెండు మోకాలకుందా? ఒక్కటే మోకాలుకున్నా సార్. అంటే మోచేతులకు ఏమైనా ఉందా? మడమ పైన మోచేతులకు అలాగా? మోచేతులకు లేదు సార్, ఇక్కడ ఒక ఓన్లీ మోకాలకే ఉన్నది. అంటే ఎలా సురువైంది అది? ఫస్ట్ ఏమైనా దెబ్బ తాకి ఎలా సురువైందా, లేకపోతే చిన్న మచ్చలాగా స్టార్ట్ అయ్యి దురద కలిగి ఉందా? మచ్చలాగా అంటే మత్స్యం లేదు సార్, ఇట్లా గోపుతా అంటే ఓన్లీ పొట్టులేస్తాను, కూడా దురద పెడతాను. సోరియాసిస్ మొదటి కండిషన్ లో ఉన్నట్టుందండి. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి సార్. ఎందుకంటే అది మళ్లీ పెయ్యంతా పాకే వరకు చూసుకోకుండా ఇమ్మీడియట్ గా మెడిసిన్స్ ఇస్తే తొందరగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఏ మచ్చ అయినా సరే పొట్టులేస్తా ఉంటే దాన్ని సోరియాసిస్ కింద ట్రీట్ చేస్తాము. కాబట్టి మీరు వెంటనే వచ్చి కలవండి సార్. అలాగే ఇందాక చెప్పారు సీ ఫుడ్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందని. అంటే ఎంతకాలం అవి తీసుకోకుండా ఉండాలి? ఒకసారి సోరియాసిస్ అటాక్ అయింది అంటే జీవితకాలంలో సీ ఫుడ్స్ ఒకటి కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిందండి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అదొకటి ఖచ్చితంగా చెప్పారు. తీసుకుని ఒకవేళ తగ్గిన తర్వాత 10 ఏళ్ల వరకు రాలేదు, ఇక నేను తింటాను సీ ఫుడ్స్ అని ఒకసారి తీసుకున్నా గానీ మళ్లీ వచ్చే ఛాన్సెస్ 95% ఉంటాయండి. అంటే మాక్సిమం వాటి వల్ల రావడం జరుగుతుందా? వాటి వల్ల కాదండి, మెయిన్ గా విరుద్ధాహార సేవనం అనేది ఆయుర్వేదంలో బాగా చెప్తారు. విరుద్ధాహార సేవనం అంటే సీ ఫుడ్స్ తో పాటు కలిపి పాల ఉత్పత్తులు తీసుకోవడం వలన వీటికి సోరియాసిస్ కు ఆమం అనేది ఏర్పడుతుందండి దేహం లోపల. ఆమము దూషించబడి మెయిన్ గా సోరియాసిస్ వచ్చే కండిషన్స్ ఏర్పడతాయండి. మెదక్ నుంచి అశోక్ గారు కాల్ చేశారు. హలో హలో అశోక్ గారు, నమస్తే అండి. నమస్కారం. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి.
ఓకే మేడం. నమస్కారం అశోక్ గారు, నమస్కారం అండి. చెప్పండి సార్. నాకు లాస్ట్ 7 years నుండి అరికాళ్ళ లోపల పగుళ్ళు వస్తున్నాయండి. ఓకే. అయితే ఈ పగుళ్ళు వచ్చి నడవడానికి రాకుండా స్లిప్పర్ల లోపల బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఓకే, చేతుల్లో కూడా పగుళ్ళు ఉన్నాయండి? చేతుల్లో లేవండి. ఓకే, కాళ్ళలో ఉన్నాయి? ఓన్లీ కాళ్ళ లోపలనే ఉన్నాయి. కాకపోతే దాంతో పాటు దురద కూడా వస్తుందండి ఇంత మోకాళ్ళ కిందికి. ఓకేనండి. మీకు ఈ అరికాళ్ళ లోపల పగులు ఎట్లా అంటే మనము బ్లేడ్ తోటి కట్ చేసినట్లు వస్తుంటాయి. అవునండి. ఓకే అండి, మీకు వచ్చింది ప్లాంటార్ సోరియాసిస్ అంటారండి. ముఖ్యంగా సోరియాసిస్ అనేది మచ్చని ఎప్పుడు ఎండనివ్వద్దండి, ఎప్పుడు తడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తడి అంటే నీళ్లతో కాదండి, మా దగ్గర ఉన్న ఘృతాలు ఉన్నాయి, ఆయిల్స్ ఉన్నాయి. వీటిని వాడడం వలన ఎప్పుడు మచ్చ అరిచేతులు గాని అరికాలలో గాని సోరియాసిస్ ఏర్పడితే దాన్ని ఎప్పుడు ఆయిల్ అప్లికేషన్స్ ఎక్కువగా చేస్తే తొందరగా తగ్గిపోతుందండి. ముఖ్యంగా మనం చేతులకు గానీ అరికాలకు గానీ ఆయిల్స్ పెడితే ఎక్కువ టైం అవి ఉండలేవు. మామూలుగా మనం పని చేస్తూ ఉంటాం కాబట్టి తొందరగా ఆరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అప్లికేషన్స్ అనేటి ఈ రోజులో కనీసం ఒక 10-15 సార్లు అప్లై చేస్తూ ఉంటే ఈ సోరియాసిస్ అరికాళ్ళలో అరిచేతుల్లో వచ్చిన సోరియాసిస్ తొందరగా తగ్గుతుంది. ఈ చేతిలోకి పెట్టుకుని తింటే లోపలికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమని మీరు ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పంచకర్మ ట్రీట్మెంట్ లో మీరు అరిచేతులకు అరికాళ్ళకి ఇచ్చినటువంటి ఘృతాలు తైలాలని మేము 30 ml 50 ml 500 ml వరకు మేము ఇంటర్నల్ గా తాగిపిస్తాము. కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఆహారం తీసుకోవచ్చు. అదే చేతులతో ఎలాంటి ప్రాబ్లం ఏం రాదండి. ఇంటర్నల్ గా వెళ్ళినా అది ఎలాంటి నష్టాన్ని కలిగించదండి. అలాగే సోరియాసిస్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు రాకుండా ముందు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇందాక కూడా చెప్పారు మీరు ఎక్కువగా ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనము బాడీకి ఆయిల్ పెట్టుకోవడం అనేది కంప్లీట్ హ్యాబిట్ లాగా మార్చుకోవాలండి. ఎప్పుడైతే డ్రైనెస్ ఎండిపోయినట్టు అవుతుందో బాడీ లోపల సోరియాసిస్ కండిషన్ పెరిగే ఛాన్సెస్ ఉంది, లేని వాళ్లకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రోజు తలకు ఆయిల్ పెట్టుకోవడం తప్పు. ఇప్పుడు ఫ్యాషన్ డేస్ లోపల ఆయిల్ పెట్టడం కంప్లీట్ గా అవాయిడ్ చేసేసారండి. దానివల్ల చాలా వరకు తలలో సోరియాసిస్ చాలా వస్తుంది. కాబట్టి రోజు ఖచ్చితంగా తలకు ఆయిల్ పెట్టుకోవడము, పేయంత ఆయిల్ పెట్టుకోవడము, స్నానానికి ఒక అరగంట ముందు ఆయిల్ పెట్టుకుని తర్వాత స్నానం చేయడము, ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటాయండి మనకి. ఓకేనండి. ఖమ్మం నుంచి రవి గారు కాల్ చేశారు. హలో 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 రవి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం రవి గారు. ఇది గోర్లు పాడైపోయినండి. చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. చేతికి గోర్లు పాడైపోయినాయి సార్. ఓకే. రెండు చేతులకి గోర్లు మొత్తం పాడైపోయినాయి. ఓకే. మోచేతి దగ్గర కూడా లైట్ గా పొత్తు రాలినట్టుంది. పెయిలో ఎక్కడైనా మచ్చలు ఉన్నాయి? ఇంకా మచ్చలెక్క లేవు సార్. తలపైన ఏమైనా ఉన్నాయా? మోచేతులకి తలపైన ఏమైనా ఉన్నాయా? ఎక్కడ లేవు సార్. ఓకే. కాకపోతే ఇది ఒక 5 years నుంచి ఉంది సార్ దాదాపు. ఓకే 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 అండి. మెయిన్ గా ఇతని ప్రాబ్లం వచ్చేసి సోరియాసిస్ కండిషన్ సీరియస్ కండిషన్ లో ఉన్నట్టండి. సోరియాసిస్ లో మెయిన్ గా కండిషన్ సీరియస్ అయితే గోర్లు పిట్టింగ్ రావడము, గోర్లు పొడిబారిపోవడము, తర్వాత గోర్లన్నీ ఎండిపోయినట్టయి పగిలిపోయినట్టు ఉండడము, ఇది సోరియాసిస్ లో సీరియస్నెస్ కండిషన్ ని చూపిస్తాయండి. ఆ తర్వాత ఈ కండిషన్ నుండి నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారండి. అవి స్మాల్ జాయింట్స్ లోపలికి ఈ దోషాలన్నీ స్మాల్ జాయింట్స్ లోకి వెళ్లి దూషించబడి కంప్లీట్ గా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. ఆర్థరైటిస్ లో ఏమైతుందంటే కీళ్ళన్నీ వంగిపోయినట్టయి ఏళ్లు కుంచుకుపోతాయండి. కాబట్టి ఈ కండిషన్ గోర్లు గాని కీళ్లు గాని దూషించబడినప్పుడు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి మీరు మా నియరెస్ట్ సెంటర్ ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ కి రండి, మీకు తప్పకుండా స్వస్థత చేకూర్చి మీ రోగాన్ని మేము తక్కువ చేయగలుగుతామండి. ఓకే. మెదక్ నుంచి షీలా కాల్ చేశారు. హలో హలో సుశీల గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడుతున్నామండి. ఓకే అమ్మా, మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేండి, మొత్తం హెయిర్ అయిపోయింది, కంటి చూపు తక్కువైపోయింది మేడం. నమస్కారం అండి సుశీల గారు. నమస్కారం సార్, నుంచి మాట్లాడుతున్నాం. సుశీల గారు గుర్తుపట్టాను. అయితే మీ హెయిర్ వచ్చేసి మీ తలపైన ఎలాంటి పొట్టులాగా ఏం రాలట్లేదు కదా? అట్లా ఏం కొంచెం లైట్ గా ఉంది సార్. లైట్ గా ఉంటే ఒకసారి చూపించండి. తలపైన పొట్టుగా రాలడం గాని, పెచ్చులు కట్టినట్టు ఉండడం గాని ఉండి హెయిర్ లాస్ అవుతా ఉంటే అది సోరియాసిస్ కింద ట్రీట్ చేస్తారు అండి.
సోరియాసిస్ తగ్గిన తర్వాత వెంట్రుకలు మొత్తం మళ్ళీ తప్పకుండా వస్తాయండి. ఎందుకంటే సోరియాసిస్ లో ఓన్లీ సూపర్ఫిషియల్ స్కిన్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దానివల్ల ఓన్లీ ఎంటిక యొక్క పైభాగం మాత్రమే ఊడిపోతుందండి. రూట్ ఎప్పుడు ఖరాబ్ కాదు. కాబట్టి సోరియాసిస్ తగ్గించిన తర్వాత వెంటనే మనకు రూట్ లో నుండి వెంట్రుకలు వచ్చేస్తాయండి. అలాగే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రాకుండా ఉండాలంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటారు? మెయిన్ గా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రాకుండా సోరియాసిస్ నేను ఇంతాక చెప్పాను, తల్లిదండ్రులకి ఇద్దరికి ఉంటే 25% వచ్చే ఛాన్స్ ఉంది, ఒక్కరికి మాత్రమే ఉంటే 16% వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. అయితే మా ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మేము ఒక స్వర్ణామృత ప్రాశన అని ఒక ప్రొడక్ట్ ను మేము తయారు చేశామండి. మా రీసెర్చ్ ప్రొడక్ట్, ఇది చాలా రీసెర్చ్ ప్రొడక్ట్. 5,000 ఏళ్ల కంటే ముందు మా మహర్షులు ఒక బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఒక ప్రొడక్ట్ ను కనిపెట్టారండి. దాన్ని మేము మళ్ళీ ఇప్పుడు మా రీసెర్చ్ సెంటర్ ద్వారా మేము ఇంప్లిమెంటేషన్ చేశాము. స్వర్ణామృత ప్రాశన అండి అది చాలా బాగా పనిచేస్తుంది. 1వ డే పిల్లలు పుట్టిన తర్వాత 1వ డే నుంచి 16 సంవత్సరాల వరకు ఎవరి పిల్లలకైనా సరే ప్రతి నెలలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజు ఒక డోస్ స్టార్ట్ చేసి, తర్వాత ఆ నెలలో దానిలో 5 ప్యాకెట్లు ఉంటాయి. ఆ నెలలో పుష్యమి నక్షత్రం రోజు ఒక డోసు వేసి మిగిలిన వారానికి ఒక డోసు వేయడం అనేది ఒక పద్ధతి. తర్వాత 5 ml కలిపి ఒకటే రోజు వేసి 30 days లైన్ గా వేయడం అనేది ఒక పద్ధతి అండి. దీని వలన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సోరియాసిస్ రాకుండా బాడీలో ఆటో ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి మేము చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా సత్ఫలితాలు ఇస్తుందండి మాకు. ఓకే, నిజామాబాద్ నుంచి వెంకటనారాయణ గారు కాల్ చేశారు. హలో హలో, వెంకటనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఓకే రండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం వెంకటనారాయణ గారు నమస్కారం, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ నాకు తల నుంచి ఇట్లా చుండులాగా ఉండి ఇది సార్ ఇట్లా పొట్టులాగా రాలిపోతుంది. ఓకే, పెచ్చులు కట్టినట్టు ఏమన్నా ఉంటుందండి? పెచ్చులు కట్టినట్టు వస్తున్నా సార్. ఓకే, ఎన్ని రోజులు అయింది? సార్ ఒక 1 year అవుతుంది సార్. నేను షాంపూస్ అవి వాడినా సార్ చాలా. ఓకే ఓకే. ఇంకా సార్ వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి సార్. ఒక గోరు ప్రాబ్లం అయింది సార్. ఒక గోరు. ఓకే, పెయి పైన ఎక్కడైనా మచ్చలు కనిపిస్తున్నాయండి? లేవు సార్, మచ్చలైతే లేవు సార్. సరేనండి, మీకు వచ్చింది సోరియాసిస్ అని కన్ఫర్మ్ గా చెప్పగలమండి. ఎప్పుడైతే తలపైన పెచ్చుల్లాగా ఉండి వెంట్రుకలు ఊసిపోతుంటూ గోకినప్పుడు పొట్టులాగా రాలుతుందో దాన్ని తప్పకుండా సోరియాసిస్ గానే గుర్తిస్తామండి. మీకు మా దగ్గర షాంపూలు, ఆయిల్స్ ఉన్నాయండి. మీరు తప్పకుండా మా ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ని మీరు విజిట్ చేయండి. తప్పకుండా మీ తలపైన వచ్చినటువంటి సోరియాసిస్ ను మేము తగ్గిస్తామండి. అలాగే ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ లో ఇంకా ఎటువంటి వ్యాధులకి, అంటే సోరియాసిస్ లో ఇంకా ఎటువంటి మేము మా ఆర్కే ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ద్వారా మెయిన్ గా సోరియాసిస్ మీద అన్ని రకాల సోరియాసిస్ మీద మేము కంటిన్యూ చేస్తున్నామండి. ఇంకా మరియు మిగిలిన వ్యాధుల్లో పంచకర్మ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నామండి. ఓకే, పంచకర్మ ద్వారా కూడా సోరియాసిస్, అలాగే మిగతా వ్యాధులకు కూడా పంచకర్మ ద్వారా ఏవైతే క్రానిక్ డిసార్డర్స్ ఉంటాయో వాటినన్నింటినీ మేము సోరియాసిస్ ద్వారా తగ్గించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, నిజంగా సోరియాసిస్ గురించి అవగాహన కల్పించారండి. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6. నమస్తే.